ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి గురించి, వారి దినఫలితాల గురించి తెలుసుకుందాము. మీ జీవితంలో గత కొంతకాలంగా జరిగిన సంఘటనలు మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేశాయి. కొందరిని నమ్మి మోసపోవడం, ఎంతో కష్టపడి చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం, కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించడం, ఇవన్నీ మీ మనసులో ఎన్నో ప్రశ్నలను మిగిల్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలం మారబోతుంది. ముఖ్యంగా జూలై 14 నుండి 17 తేదీలో తులారాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికే రోజులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులు బయటకు సాధారణ రోజుల్లా కనిపించిన మీ జీవితంలో లోపల నుంచి ఒక గొప్ప మార్పును ప్రారంభించే శక్తిని కలిగి ఉండవచ్చు. మీరు ఇంతకాలంగా మౌనంగా భరించిన అవమానాలు, మీ కష్టానికి దక్కిన గౌరవం, మీరు చేసిన మంచికి వచ్చిన అపార్థాలు, ఇవన్నీ ఇప్పుడు నెమ్మదిగా ముగింపు దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జీవితంలో ప్రతి కష్టానికి ఒక గడువు ఉందని అంటారు. అలాంటిది గడువు మీకు ఎలా దగ్గర పడుతుంది? తులారాశి వారు సహజంగా సమతుల్యతను ఇష్టపడేవారు. ఎవరితోనూ గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే చాలాసార్లు మీ మౌనాన్ని కొందరు చాతకానితనంగా అర్థం చేసుకుంటారు. కానీ నిజమైన బలం అరవడంతో కాదు, అవసరమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఉంటుంది. అదే బలం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. జూలై 14 నుంచి 17 వరకు మీ జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశాలు తలుపు తట్టే సూచనలు ఉన్నాయి. మీ ఉద్యోగానికి సంబంధించిన విషయమైనా కావచ్చు, ఆర్థిక విషయమైనా కావచ్చు, కుటుంబంలో ఒక మంచి పరిణామమైనా కావచ్చు, ఇప్పటి వరకు నిలిచిపోయిన ఒక పని ఊహించని విధంగా ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలను ఇంతకాలం పట్టించుకొని వారి ఇప్పుడు మీ అభిప్రాయం కోరే పరిస్థితి రావచ్చు. మీరు చూపించే ఓర్పు, మీరు చూపించే తెలివైన నిర్ణయాలు మీ చుట్టూ ఉన్న వారికి ఆశ్చర్యపరచవచ్చు. గతాన్ని తలుచుకొని బాధపడటం వల్ల భవిష్యత్తు మారదు. కానీ గతం నేర్పిన పాఠాలతో ముందుకు సాగితే భవిష్యత్తు తప్పకుండా మారుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీ దృష్టిని పూర్తిగా మీ లక్ష్యాల మీదే ఉంచండి. ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దానికంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేదే ముఖ్యమైనది. మీ జీవితంలో కొత్త వ్యక్తులు రావచ్చు, మీకు కొత్త అవకాశాలు రావచ్చు, పాత అపార్థాలు తొలగిపోవచ్చు. కానీ ప్రతి విషయంలోనూ తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఈ కాలం మీ సహనం మీకు అతిపెద్ద బలం అవుతుంది. తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మీ సహనం అనేది అతిపెద్ద బలం అవుతుంది. తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో నిజమైన విజయం అదే కేవలం ధనం కాదు. మనశ్శాంతి, గౌరవం, కుటుంబం, సంతోషం, ఆత్మవిశ్వాసం కూడా అంతే విలువైనవి. ఈ 4 రోజుల్లో మీ 4 వరాలను ఈ జీవితంలోకి తీసుకురావడానికి ఒక మంచి ప్రారంభంగా మారే అవకాశం ఉంది. ఈ వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ ఉద్యోగం, ధనయోగం, కుటుంబ, ప్రేమ, శత్రువులు, అలాగే ఆరోగ్యం, అలాగే ఈ కాలంలో పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు మరియు ఆధ్యాత్మిక పరిహారాల గురించి పూర్తిగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తులారాశి వారు ఎప్పుడు కూడా ధనం కోసం తాపత్రయపడరు. వృత్తిలో గౌరవాన్ని, మీరు ప్రతిష్టను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు కోసం ఎవరి ముందు తల వంచరు. ధనమే నా చుట్టూ తిరగాలి అనే గంభీరమైన మనస్తత్వం వీరిది. సంతానం విషయంలో కూడా ఆడ మగ అనే తేడా లేకుండా సమానంగా ప్రేమిస్తారు. అయితే పెద్ద సంతానం విషయాల్లో జూలై 14 నుండి 15 తేదీల్లో కొంత జాగ్రత్తలు అవసరం. ఇతరులకు ఎన్నో నిజాయితీగా మంచి సలహాలు ఇస్తారు, కానీ వాటిని పాటించాలని ఎవరిని బలవంతం చేయరు. ఏ విషయంలోనైనా అధిక జోక్యం చేసుకోరు. అయితే తమ మాటలను తక్కువ చేసి చూసిన వారిని మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఈ జూలై 14, 15, 16, 17 తేదీల మధ్య మీ ఉన్నతమైన సిద్ధాంతాల వల్ల మీకు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అవకాశం ఉన్నా కూడా అందరికీ సహాయం చేయలేకపోతున్నారు వల్ల చేయలేదు అనే అపరాధవాదం భావించాల్సి రావచ్చు. మీ కుటుంబ సభ్యులు, పిల్లలు మంచి స్థాయికి చేరాలని ఎంతగానో కోరుకున్న వారు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళటం మీ మనస్సును బాధిస్తుంది.
వెళ్ళకపోవడం అనేది మీకు చాలా బాధని ఇస్తుంది. వారికి ఎలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలో ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ప్రస్తుతం మీ జాతకంలో నడుస్తున్న గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ సొంత కుటుంబ సభ్యుల్లోనూ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీకంటే వెనుకబడి ఉన్న కొందరు ఇప్పుడు ఆర్థికంగా ఎదిగి మీలో పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సంపాదన కంటే విలువలో గొప్పవని నమ్మే మీ స్వభావాన్ని వారు అర్థం చేసుకోలేరు. మీతో ఎంతో స్నేహంగా ఉండి తమ పనులు పూర్తయ్యాక వెనుక నుంచి విమర్శించే వారిని కూడా మీరు చూస్తారు. ఇది మీకు బాధ కలిగించినా బయటకు వ్యక్తం చేయరు. ఇక తులారాశి వారు ప్రతి చిన్న విషయానికి గొడవ పడే స్వభావం కలవారు కాదు. కుటుంబంలో మీ నిజాయితీని అర్థం చేసుకోకపోవడం, ఇక ఉద్యోగంలో మీ కష్టానికి సరైన గుర్తింపు రాకపోవడం, స్నేహాల్లో మీరు ఎంత ఇచ్చినా తిరిగి మోసమే ఎదురవ్వటం వంటి అనుమానాలు మౌనంగా భరిస్తారు. ఎందుకంటే ఒక విషయం బాగా తెలుసు, నిజం ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది. మీ మౌనం బలహీనత కాదు, అది మీ సహనం. కానీ ఈ మధ్య కాలంలో అదే సహనం చాలా కఠినంగా పరీక్షించబడుతుంది. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసే సమయం వచ్చింది. ఈ జూలై 14 నుండి 17 తేదీల్లో మీలో జరిగే అంతర్గత మార్పు అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపై మీ ఆత్మగౌరవాన్ని తగ్గించే పరిస్థితిని మీకు అంగీకరించరు. ఇక మీ మాటలు తక్కువై మీ నిర్ణయాలు చాలా దృఢంగా ఉంటాయి. అందుకే ఎంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మెల్లగా వెనక్కి తగ్గడం ప్రారంభిస్తారు. ఈ జూలై 14 నుంచి మీలో ఒక కొత్త స్పష్టత మొదలవుతుంది. ఎవరి కోసం మీరు మీ కోరికలను పెట్టారో, ఎవరి కోసం మీ జీవితాన్ని ఆపేశారో వారికి కొత్త కోణంలో చూపడం ప్రారంభిస్తారు. ఈ మార్పు నెమ్మదిగా శాశ్వతంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి నెమ్మదిగా దూరం అవుతాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను మీ శత్రువు కాకపోవచ్చు, మీరు ఎంతో నమ్మిన వ్యక్తి కావచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి తెలియకుండానే మీ ఎదుగుదలను అడ్డుగా నిలుస్తున్నాడు. ఇంతకాలం ఎందుకు కష్టపడ్డారు? ఎందుకు డబ్బు చేతిలో నిలవలేదు? ఎందుకు ఇంత శ్రమించినా ఫలితం రాలేదు? ఇవన్నీ మీ అర్హత లోపం కాదు. మీ జీవితంలో కొన్ని కర్మ సంబంధాలు ముగియాల్సిన ఉంటుంది. ఈ కర్మబంధాలు ముగింపునే ఈ జూలై 14 నుండి 15 తేదీల్లో సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక అడ్డంకి తొలగిపోతుంది. ఇంతకాలం నిలిచిపోయిన ఆ పనులు ఒక్కసారిగా వేగంగా ముందుకు సాగుతాయి. మీరు ఎక్కడ అవమానపడ్డారో, ఎక్కడ మీ విలువ తక్కువ అంచనా వేశారో అదే చోట మీ విజయ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఉద్యోగంలో లేదా మీరు చేసే పనిలో మీపై ఉన్న అపోహలన్నీ పూర్తిగా తొలగిపోయే అదృష్టానికి సమయం ఇదే. పని ప్రదేశంలో ఒక సిద్ధాంతాల కోసం మీరు ఎంత నిజాయితీగా నిలబడ్డా మీ మౌనాన్ని చేతకానితనంగా భావించి మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు. కానీ ఈ జూలై 14 నుండి 17 తేదీల్లో పరిస్థితి పూర్తిగా మారబోతుంది. మీపై ఉన్న అపోహలన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి. మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. మీ విజయాన్నే, మీ పనితీరునే మీ తరపున గట్టిగా మాట్లాడుతుంది. ఒక ఉన్నత అధికారి లేదా బాధ్యత గల వ్యక్తి మీ ప్రతిభను గుర్తిస్తారు. ఇది ప్రమోషన్ రూపంలో రావచ్చు, ఒక కొత్త బాధ్యతల రూపంలో రావచ్చు, లేదా కార్యాలయంలో మీ మాటలకు విలువ పెరగటం రూపంలో రావచ్చు. ఈ మార్పు నెమ్మదిగా వచ్చినా చాలా స్థిరంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. జ్యోతిష్య పరంగా చూస్తే తులారాశి వారు ఉద్యోగస్తులకు ఈ కాలంలో గ్రహాల అనుకూలత వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ శత్రువులు వ్యూహాలను తిరగబడతాయి. మీ అద్భుతమైన పనితీరులో మిమ్మల్ని విమర్శించిన వారే ఆశ్చర్యపోతారు. కొంతమందికి కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు లేదా ఇంటి నుంచి పనిచేసే అవకాశం కూడా లభించవచ్చు. ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల్లో కాంట్రాక్టు, టెండర్లు వేసే వారికి కూడా ఈ జూలై 14, 15, 16, 17 తేదీల్లో మంచి విజయాలను అందిస్తారు. ఇక కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీ కెరియర్లో ఉపయోగపడతాయి. అనుకోని బదిలీ, పెద్ద ప్రాజెక్టు లేదా భవిష్యత్తుకు బలమైన పునాది వేసే అవకాశాలు కూడా లభించవచ్చు. ఈ మార్పులన్నీ చివరికి మీ మెలుకే దారి తీస్తాయి. కుటుంబ విషయాల్లోకి వస్తే
గతంలో మిమ్మల్ని బాధించిన మాటలకు కాలమే సమాధానం చెప్పబోతుంది. మీ నిర్ణయాలను ప్రశ్నించే వారే ఇప్పుడు మీ ఆలోచనల విలువను గుర్తిస్తారు. మీ మౌనాన్ని బలహీనతగా భావించిన వారు ఇప్పుడు మీ స్థాయిని అర్థం చేసుకుంటారు. ఇకపై కుటుంబంలో మీ మాటకు ఎవరు నిర్లక్ష్యం చేయరు. ఇంతకాలం చిన్న చూపు చూసిన మీ స్థానమే ఇప్పుడు గౌరవప్రదమైన స్థానంగా మారుతుంది. అయితే ఈ రోజుల్లో ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. వాహనాలు లేదా గృహ పరికరాలపై రిపేర్లు రావడం వంటి ఖర్చులు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. కుటుంబంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక సమస్య ఈ రోజుల్లో ప్రశాంతమైన పరిష్కారం దొరుకుతుంది. గొడవలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. ఇందులో మీ సహనం, మీ మృదువైన మాటలు కీలక పాత్ర పోషిస్తాయి. దూరమైన బంధాలు మళ్ళీ దగ్గరవుతాయి. మీ కలయిక మీ మనస్సుకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడితే మీ జీవితంలో కూడా ఒక సమతుల్యత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ రోజుల్లో వస్తే మీ ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇక అది కొత్త పని కావచ్చు, అదనపు ఆదాయ మార్గం కావచ్చు, లేదా చిన్న పెట్టుబడుల రూపంలో వచ్చిన అవకాశం కావచ్చు. మొదట చిన్నగా కనిపించిన భవిష్యత్తులో అది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చే అవకాశంగా మారుతుంది. అందుకే ఈ జూలై 14, 15, 16, 17 తేదీల్లో వచ్చే ఏ చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. దైవానుగ్రహం మీకు అనుకూలంగా పనిచేసే సమయం ఇది. ఇక మరోవైపు బంధాల విషయం మరియు మానసిక స్థితి విషయానికి వస్తే ఇక్కడ ఒక వింతైన కర్మసూత్రం పనిచేస్తుంది. ఈ జూలై 14 నుంచి 17 తేదీల్లో మీ జీవితంలో మంచి జరుగుతున్నప్పటికీ నాకు నిజంగా ఒక అదృష్టం దక్కుతుందా, ఒక సంతోషం ఎంతకాలం ఉంటుంది అనే ఆలోచనలు మీ మనస్సును వెంటాడే అవకాశం ఉంది. ఈ రకమైన ఆత్మతుల్యత భావం, సెల్ఫ్ డౌన్ మిమ్మల్ని లోతుల కలవరపెడుతూ ఉంటుంది. దీనివల్ల తండ్రితో కానీ లేదా కుటుంబ పెద్దలతో కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. వారు చెప్పే మాటలను గౌరవించిన వాటి పూర్తిగా అంగీకరించడానికి మీ మనసు వెనకడుగు వేయవచ్చు. అలాగే మీ మాటల్లో ఒక జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఈగో సమస్యలు లేదా అపార్థాలు రావచ్చు. అయితే ఇవి తాత్కాలికమే. సహనంతో వ్యవహరిస్తే త్వరగా పరిష్కారం అవుతాయి. ధనం విషయంలో ఈ కాలంలో క్రమశిక్షణ చాలా అవసరం. చేతికి డబ్బు వచ్చిందని అనవసర ఖర్చులు చేయకుండా పొదుపు వైపు దృష్టి పెట్టడం మంచిది. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి విలువ ఇవ్వాల్సిన సమయం ఇది. ఇక ప్రేమ మరియు సంబంధాల విషయంలో తులారాశి వారు ఎప్పుడూ ఎక్కువగా ఇస్తూనే ఉంటారు, తక్కువగా ఆశిస్తారు. కానీ అదే మంచితనం వల్ల గతంలో ఎన్నోసార్లు నిరాశ కూడా ఎదుర్కొన్నారు. ఎంతోమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ జూలై 14 నుండి 16 తేదీల్లో మీ కళ్ళ ముందన్న ముసుగులు తొలగిపోతాయి. నిజంగా మీతో నిలబడేవారు ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యేవారు ఎవరు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల మీ జీవితంలో ఏ బంధాన్ని కొనసాగించాలి, ఏ బంధాలను వదిలేయాలి అనే విషయంపై స్పష్టత వస్తుంది. మీ అవగాహన మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. భవిష్యత్తును గురించి ఉన్న భయాలు అలాగే తగ్గుతాయి. ఇది తులారాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ముఖ్యంగా మీ మాటలకు, మీ ఆలోచనలకు ఒక సిద్ధాంతాలను కొత్త విలువ ఏర్పడుతుంది. ఇంతకాలం మీ భావాలను మీలోనే దాచుకున్న మీరు ఇప్పుడు మీ విలువను ప్రపంచానికి నిరూపించాల్సిన అవసరం లేకుండా గుర్తింపు పొందుతారు. ఇక గతంలో మీ సలహాలను పట్టించుకొని వారే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి వస్తుంది. మీ ఉనికి మీ కుటుంబానికి సహజాన్ని ఇక ఎంత ముఖ్యమైన ఇతరులను గ్రహిస్తారు. మీ విజయాలే మీ తరపున మాట్లాడుతాయి. విద్యార్థుల విషయంపై వస్తే ఈ జూలై 14 నుండి 17 తేదీలు చాలా అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలు, ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో కొత్త ఉత్సాహం పోటెత్తుతుంది. ఇక పోరాట స్ఫూర్తి పెరుగుతుంది. అయితే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం వల్ల చదువుపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే లైబ్రరీ లేదా ప్రశాంతమైన ప్రదేశంలో చదవడం మంచిది. ఈ రోజుల్లో
రోజుల్లో మీరు తీసుకునే చదువు లేదా కెరీర్‌కి సంబంధించిన నిర్ణయం మీ భవిష్యత్తుకు ప్రభావితం చేసే అవకాశం ఉంది. తొందరపడకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను నమ్మండి. అదే మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. మరోవైపు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ జూలై 14 నుండి 17 తేదీల్లో కనిపిస్తున్న ఆత్మతుల్యత భావం కలగవచ్చు. ఇక కొన్నిసార్లు కలిగిన నేను ఈ పరీక్షలో విజయం సాధించగలనా, నా లక్ష్యాన్ని నేను చేరుకోగలనా అనే అనవసర భయాలు వెంటాడే అవకాశం ఉంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న ప్రతిభ, కృషి చివరికి మీకు విజయాన్ని అందిస్తాయి. పరిశోధన, ఉన్నత విద్య, ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి ఈ రోజులు ఎంతో అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచన శక్తి పెరిగే కొత్త అవకాశాలు మీ ముందుకి వస్తాయి. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త వ్యాపార అవకాశాలు లభించే సూచనలు ఉంటాయి. ఇక వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. అయితే వ్యాపారంలో పారదర్శకత తప్పనిసరి. పన్నులు, జీఎస్టీ, అకౌంట్స్, చట్టపరమైన విషయాలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. అన్ని లావాదేవీలు స్పష్టంగా నిర్వహించడం వల్ల భవిష్యత్తులో నుంచి మంచి ఫలితాలు పొందుతారు. ఇక అవకాశం ఉంది. ప్రణాళికలను, నిర్ణయాలను వారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక కొత్త పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే సందేహం వచ్చినా అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే ముందుకు వెళ్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, భూములు, నిర్మాణ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులను సంబంధించిన వారి అనుకూల సంకేతాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల విషయంలో కూడా కొందరికి ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలోకి వస్తే ఇంతకాలం మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఇప్పుడు దానిపై శ్రద్ధ వహించి పెట్టాల్సిన సమయం వచ్చింది. చిన్న చిన్న సమస్యలను కూడా ఆలస్యం చేయకండి. ఇక మానసిక అలసట, శరీరంలో వేడి, గ్యాస్, అసిడిటీ వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు. సరైన ఆహారం, తగిన నీరు, సమయానికి నిద్ర, రోజు కొద్దిసేపు నడవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో మీ మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఆధ్యాత్మికత ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజు ఇష్టదైవాన్ని స్మరించడం, శివుని నామస్మరణ చేయడం లేదా కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ భయాలు తగ్గి నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించే స్వభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగినా చివరికి జరిగే ప్రతి సంఘటన మీ మంచికే దారితీస్తాయి. ఈ జూలై 14 నుండి 17 తేదీల్లో జరిగే ఒక చిన్న సంఘటన లేదా ఒక వ్యక్తి చెప్పే మాట మీ భవిష్యత్తుకు సరైన దిశను చూపించే అవకాశం కూడా ఉంది. అది సాధారణంగా కనిపించిన మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది కావచ్చు. మీరు ఎప్పుడూ వదిలేసి ఒక ఆశ, ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఈసారి మాత్రం గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకండి. మీ పూర్తి అవగాహనతో పరిణితిలో నిర్ణయం తీసుకోండి. ఇది మీ అంతర్గత ఎదుగుదలకు నిదర్శనం. కొన్ని విషయాలు తిరిగి రావడం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, వాటిని సరైన ముగింపు ఇవ్వడానికి మాత్రమే. అందుకే జూలై 14, 15, 16, 17 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికే అత్యున్నత ముఖ్యమైన రోజులు కానున్నాయి. ఈ జూలై 14 నుండి 15 తేదీలు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో ఒక కష్టాల అధ్యాయం నిశ్శబ్దంగా ముగిసి విజయాల కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం ఇది. ఈ మార్పు పెద్ద హడావిడిగా రాదు, కానీ మీ జీవితాన్ని లోపల నుంచి పూర్తిగా మార్చే శక్తిగా కలిగి ఉంటుంది. మీ మనసులో ఉన్న భయాలు క్రమంగా తొలగిపోతాయి. జీవితంపై ఒక కొత్త నమ్మకం, కొత్త ఆశ పెరుగుతుంది. ఇకపై మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయరాదు. ఇక మీ జీవితానికి మీరే నాయకులుగా ముందుకు సాగే అద్భుతమైన దశ మొదలవుతుంది. ఇంతవరకు మీ వీడియోను పూర్తిగా చూసిన తులారాశి వారు ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమై ఉంటుంది. మీరు ఇన్నాళ్ళుగా ఎదుర్కొన్న బాధలు, అవమానాలు, నిరాశలు ఏవీ వృధా కాలేదు. పరమేశ్వరుడు మీ సహనాన్ని గమనించాడు. ఆయన న్యాయం చేయడానికి కొంత సమయం తీసుకున్న భక్తులకు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టరు. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు దూరం కావాలి, ఏ బంధం నిలవాలి, ఏది ముగియాలి
అనే విషయాల్లో దైవమే మీకు స్పష్టతను ఇస్తుంది. అందుకే ఇకపై మీ విలువను మీరే తక్కువ అంచనా వేయకండి. మీ మౌనాన్ని బలహీనతగా భావించకండి. వారి కోసం బాధపడకండి. భయంతో కాదు, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును ఆహ్వానించండి. ఇక జూలై 14 నుండి 17 తేదీల్లో మీ మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం కోసం కొన్ని పవిత్రమైన పరిహారాలు పాటిస్తే మరింత శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిరోజు ఉదయం శ్రీ గణేశుడికి గరిక పూజ చేయండి, లేదా సంకటనాశన గణేశ స్తోత్రం పారాయణం చేయడం, అలాగే తల్లిదండ్రుల కుటుంబాల పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ రోజుల్లో వచ్చే శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, మీ శక్తి మేరకు నిరుపేదలకు అన్నదానం చేయడం కూడా ఎంతో శుభప్రదం. గురువారం రోజు శనగల దానం చేయడం, లేదా ఇంట్లో ప్రశాంతతకు శ్రీ గురు దత్తాత్రేయ స్తోత్రం చదవడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం, దైవ అనుగ్రహం పెరుగుతాయి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఇంట్లో శాంతి నెలకొంటుంది. అలాగే మీ మనస్సు ఈ 4 రోజులు ఉదయం ఒక్కసారి అయినా, రాత్రి ఒక్కసారి అయినా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించండి. ఓం నమః శివాయ శాంతాయ సర్వకష్ట నివారణాయ అని మహామంత్ర జపంతో ఆ పరమేశ్వరుని కృప మీపై నిలవాలని, ఈ జీవితంలో అడ్డంకులు తొలగి సుఖశాంతులు, ఐశ్వర్యం, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.